బాగాన అంటే వీళ్ళు చాలా నిస్వార్థంగా పనిచేస్తున్నారు ఇట్లాగని. రేపు పొద్దున్న చంద్రబాబు గారు పదవీ విరమణ చేసినట్టయితే వాళ్ళు టీడీపీ వాళ్ళు లోకేష్ గారిని వాళ్ళ నాయకుడిగా భావిస్తున్నారు, లోకేష్ గారిని సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. మీ కార్యకర్తలు అంటే ఇందాక మీరు చెప్పారు కాదని అన్ను, కానీ మీ కార్యకర్తలు అయితే మా పవన్ గారు సీఎం కావాలి అని కోరుకుంటున్నారు. లోకేష్ గారికి పవన్ గారికి ఒక పోటీ నెలకొనే అవకాశం ఉందని మీరు ఏమైనా భావిస్తున్నారా? ఎప్పుడూ ఉండదండి, భవిష్యత్తులో ఎప్పుడు ఉండదు. ఎందుకంటే లోకేష్ గారు కూడా అతను మా అన్నయ్యనే యాక్సెప్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇదివరకు ఉన్న లోకేష్ వేరు, ఇప్పుడు లోకేష్ వేరు. ఇదివరకు ఉన్న తెలుగుదేశం వేరు, ఇప్పుడు తెలుగుదేశం వేరు. ఇదివరకు ఏంటంటే మేమిద్దరం ఒకరికొకరు ప్రత్యర్థులు, మామూలు కాదు, కత్తులు తీసుకునే వాళ్ళు. ఈ తర్వాత ఏమైందంటే ఇద్దరం కలిసి యుద్ధం చేసి ఆ శత్రువుని అంతం చేయడానికని ఇద్దరం కలిసిపోయాం. ఇద్దరం కలిసి శత్రువుని ఇంచుమించు అంతం చేసాం. ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు రాజకీయంగా అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా 11 సీట్లు బతుకున్నా అది కూడా పోతాయి. ఎందుకంటే నిన్న మా తిరుపతి ఎమ్మెల్యే గారు చెప్పారు, అది కూడా నీతివంతంగా చేస్తే ఆ 11 కూడా నీవు కాదు, నువ్వు కూడా ఓడిపోతావు, నువ్వు అన్యాయం చేసే గెలిచేవి 11 సీట్లు అని చెప్పి వెంకటరమణ పాదాల సాక్షిగా మా ఆర్ఎన్ శ్రీనివాసులు చెప్పాడు. కానీ వాళ్ళు అంటుంది మీరు అన్యాయం చేసి గెలిచారని అంటున్నారు కదండి, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు ఇదేదని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా సార్. ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపర్ చేసేటట్టయితే బీజేపీ కానీ ఎవరైనా కానీ ఎలక్షన్లో ఎందుకు క్యాన్వాసింగ్ కూడా మానేస్తాం. ఈవీఎంలు మా చేతిలో ఉంటే క్యాన్వాసింగ్ ఎందుకు చేయాలి, రాత్రిపూట నిద్రలు ఎందుకు మానేసుకోవాలి, హ్యాపీగా ఉంటుంది కదా. ఇదేంటంటే ఓడిపోయిన వాళ్ళందరూ అనడం అలవాటు అండి. మీకు చెప్తాను, ఇది కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవెన్ బీజేపీ కూడా అన్నారు, చంద్రబాబు గారు కూడా ఓడిపోయినప్పుడు ఆయన అన్నారు నెక్స్ట్ ఎలాగ మ్యానిపులేట్ చేయొచ్చు, 10 ways ఆఫ్ హౌ టు మ్యానిపులేట్ ఈవీఎంస్ అని చెప్పేసి స్వయంగా జీవీఎల్ఎన్ ఒక పుస్తకం పబ్లిష్ చేశారు. పుస్తకం పబ్లిష్ చేసి రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈవీఎంస్ మీద ఒక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ సైంటిస్టులు అందరిని బట్టి నిగ్గు తేల్చి ఫైనల్గా దీన్ని ట్యాంపర్ చేయడానికి వీలు లేదు ఈ కారణాల వల్ల అని చెప్పారు. కాబట్టి ఇట్ ఈస్ ట్యాంపర్ ప్రూఫ్ ఈవీఎంస్ అండి. ఓడిపోయిన ప్రతి ఒక్కరు ఏదో వంక కావాలి కదా, ఈజియెస్ట్ వే ఇస్ ఈవీఎం, అంతకంటే ఇంకేం లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం 100% ఫెయిల్ అయింది, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యారు పాలనలో, ఈ 100 రోజుల పాలనలో, దాన్ని జనం నుంచి డైవర్ట్ చేయడానికి సూపర్ 6 అనే పథకాలు ఇప్పుడు వచ్చి పెట్టలేదు, అవన్నీ డైవర్ట్ చేయడానికి పలచన చేయడానికే లడ్డూ వివాదాన్ని తీసుకొని వచ్చారు, వాళ్ళు ఇంటెన్షనల్గా తీసుకొని వచ్చిన వివాదం అని చెప్పి ఆయన కొన్ని కామెంట్స్ చేశారండి. ఆయన కామెంట్స్ చేశారు. మీరు పత్రికారుడిగా విలేకరుగా మీరు పబ్లిక్లో పల్స్ చూస్తున్నప్పుడు మీకు అది అనిపిస్తుందా? బేసిక్ థింగ్ ఏంటంటే ఏదో చేయడం, ఇప్పుడు 100 రోజులు దేనికి పనికొస్తుందండి, కానీ 100 రోజుల్లో ఇప్పటి వరకు ఎవడు సాధించినంత సాధించామని చెప్పి ఆల్రెడీ పబ్లిష్ చేశారు. సో దాని మీద ఇంక విరోధం వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు 13,326 పంచాయతీలకి నిధులు ఇవ్వడమే కాకుండా గ్రామ సభలు పెట్టడం కాకుండా ప్రతి పంచాయతీకి 4 లక్షల రూపాయలు నిధులు వచ్చేటట్టు చేయడం, అలాగే పోలవరానికి నిధులు తీసుకురావడం, అలాగే రాజధానికి నిధులు తీసుకురావడం, అలాగే పెన్షన్లు టెన్షన్గా 1వ తారీఖుకి 97-98% 1వ తారీఖున, మిగతాది 2వ తారీఖు లోపల ఇచ్చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత వాడికి చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను రాగానే అదంతా సిపిఎస్ రద్దు చేసేస్తానన్నా, వచ్చిన వారంలో చేస్తానన్నా చేశాడా? సో ఈయన చెయ్యనివి 100 ఉన్నాయి, కానీ అది చెప్పరు. బైబిల్ అని, ఎందుకంటే బైబిల్లో కొన్ని రాయలేదు, మా భగవద్గీతలు అన్నీ రాస్తారు. సో నేను ఆయనకి భగవద్గీత ఏదో చూపిస్తాను తర్వాత, ఏం పర్వాలేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు కార్నర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమీ లేక ఈ తిరుపతి లడ్డు చుట్టూ తిరుగుతున్నాడు అంతే తప్ప, లడ్డు దొంగ దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు, దానివల్ల దాన్ని తప్పించుకోవడానికి ఇక్కడ వేస్తున్నారు, దాన్ని తప్పించుకోవడానికి ఇక్కడ వేస్తున్నారు అని చెప్పి ఇదివరకు కూడా ఏంటి, కాంగ్రెస్ వాళ్ళు నా మీద బలవంతంగా వేసేసారు కేసు అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు బలవంతంగా వేసేస్తే అన్ని ఆస్తులు, అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలాగ జప్తు అవుతాయి. కానీ ఆయన అయితే ఇంటర్నల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు వేసిన సోనియా గాంధీ గారితో చంద్రబాబు నాయుడు గారే మాట్లాడి మరి వేయించారు, సో చంద్రబాబు గారు నాకు వ్యతిరేకని అనుకుంటూ ఉంటారని చెప్పి చాలా కథనాలు అయితే నేను చదివానండి. ఎస్కేప్ రూట్ ఒకటి ప్లాన్ చేసుకుంటున్నాడు, మళ్ళీ రేపు పొద్దున ఒకవేళ కాంగ్రెస్లో జాయిన్ అవ్వాల్సి వస్తే పనికి వస్తుందని, అదొక చిన్న ఎస్కేప్ రూట్ అంతే తప్ప. సార్ ఒక్కటండి, అంటే నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇక భవిష్యత్తులో ఉండడు అంటారంటే, బికాజ్ ఆఫ్ హిస్ డెవిలిష్ యాటిట్యూడ్. అలా కాకుండా ఉంటే ఇప్పుడు ఈరోజు ఇన్ని విపత్తులు వచ్చినాయి, ఏ విపత్తుగానే ముందుకొచ్చి సాయం చేశాడా? మొన్న ₹1 కోటి ఇస్తానన్నారు కదా సార్, ఇస్తానన్నాడు, సంగతి వదిలేదు. రాలేదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, అప్పటికి ఒక 5 రోజుల తర్వాత కూడా రాలేదు, తర్వాత ఇచ్చాడో తెలియదు. నేనేమంటానంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తే
అంత డబ్బులు 6 కోట్ల రూపాయలు సాయం వరద బాధితులకి పంచాయతీలకు ఇస్తుంటే ఈయన ఎంత ఇవ్వాలండి? ఒక 600 కోట్లు 500 కోట్లు ఇవ్వాలి కదా అసలు. అంటారండి. అవును అంతే కదా. అది కదండి 4,000 కోట్లు దీంట్లో సీజన్లో ఉన్నాయంటే పైన ఎన్ని ఉన్నాయని లెక్క ఉంటుంది కదా, మీకు అర్థం కాదు. అదే ఆ లెక్క ఎలాగని అడుగుతూ ఉన్నాను. అదే చెప్పాను, 4,000 కోట్లు సీజన్లో ఉన్నాయి. ఒక మొత్తం నేనే గెలుస్తానని చెప్పి 600 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు గవర్నమెంట్ డబ్బు పెట్టి. ఇప్పుడు పోయాడు. పోయిన తర్వాత మన దరిద్రం ఏంటంటే ఇప్పుడు ప్రచారం చేయడానికి వాళ్ళకి ఒక 4-5 ఛానల్స్ ఉన్నాయి. తప్పున అదే పనిగా ఇప్పుడు ఎవరో జర్మనీలో హిట్లర్ వెళ్ళడానికి ఏం చేసుకున్నాడంటే ఆయన ఒక ఇది పెట్టుకున్నాడు, గోబెల్స్ని పెట్టుకున్నాడు. గోబెల్స్ ఏం చేశాడంటే అదే పనిగా అబద్ధాన్ని 100 సార్లు చెప్పడం అదే నిజం అనుకుంటారు. అది మొదలు పెట్టేశాడు. దట్స్ ఆల్సో ట్రిక్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్లో అది కూడా ఒక భాగం. అబద్ధాన్ని అలా చెప్తూ కానీ ఒక్కటండి, సనాతన ధర్మానికి ఎంతైతే సహనం ఉందో అంతకంటే ఎక్కువ శక్తి ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. అంటే రోల్ చేసి జగన్నాథ రథ చక్రాలు అంటారు చూసారా, జగన్నాథ రథనకి మోటార్ ఉండదు, గేర్ ఉండదు, ఏముండవు, కానీ ప్రజలు లాగుతుంటారు. ఆ జగన్నాథ రథ చక్రాలు కదిలేయంటే ఆగే సమస్య లేదు. కాదు, జగన్నాథ రథ చక్రాలు అంటే గుర్తొచ్చేయండి నాకు. జగన్నాథ రథ చక్రాల అంటే పవరు ఒక నాస్తికుడైన శ్రీశ్రీ గారు కూడా తెలుసుకుని వస్తున్నాయి జగన్నాథుని రథచక్రాలు వస్తున్నాయి అంటే అది కాదండి. ఆయన శ్రీశ్రీ గారు నాస్తికుడు అనడానికి లేదు. నాకు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ మాట, మీరు పంచభూతాలను ప్రేమించేవాడు నాస్తికుడు అవ్వడు, విగ్రహారాధన చేయలేదని మాత్రం తప్ప శ్రీశ్రీ గారిని నాస్తికుడు అనడానికి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నన్నే అన్నారు, నేనేదో నేను నాస్తికుడిని అంటే సత్య అలాగే అంటారు, మీరు పంచభూతాలను పర్యావరణాన్ని ప్రేమిస్తున్నారు కదా, మీరు నాస్తికులు అవుతారని. అలాగే శ్రీశ్రీ గారు కూడా ఆయన ప్రజల్ని ప్రేమించాడండి. కటిక దరిద్రంతో చనిపోయాడు, ఆయన అమ్ముకోలేదు. ఆయన ఎక్కడ కూడా కటిక దరిద్రంతో తాగడానికి టీ లేక కాల్చుకోవడానికి సిగరెట్ లేక చనిపోయాడు. కానీ ఆయన తాలూకా వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ చంపుకోలేదు. ఆయన ఏంటంటే ప్రజలకు ఏదైతే సందేశం ఇవ్వాలో సందేశం కరెక్ట్గానే ఇచ్చాడు ఎప్పుడు కూడా. అందుగురించి జగన్నాథ రథ చక్రాల గురించి మనకు తెలిసిన హిందూయిజము జగన్ రథ చక్రాల నుంచి రక్షించడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది. జగన్నాథ రథ చక్రాలు దోషులు తొక్కేస్తే జగన్ రథ చక్రాలు మంచోళ్ళు తొక్కేస్తున్నాయి. ఇప్పుడు జగన్ రథ చక్రాల నుంచి ప్రజలను కాపాడిన సేవియర్ పవన్ కళ్యాణ్ గారు. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అంటే కొంతమంది వ్యక్తులన్నా అంటే సమాజ హితం కోసం పోరాడిన వాళ్ళు, లేకపోతే ఇలాంటి ఇప్పుడు శ్రీశ్రీ గారు, చెగువేరే గారు ఇలాంటి వాళ్ళంటే ఒక రకమైన అభిమానం, వాళ్ళ పుస్తకాలను ఎక్కువ చదివినా ఇదంతా ఉంది. అంటే ఒక చాలామంది రాజకీయ నాయకులకి విభిన్నంగా ఉంటూ ఉంటారు. అంటే ఆయన వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే చాలాసార్లు అర్థమవుతూ ఉంటుంది చాలామందికి దగ్గరగా పరిశీలించిన వాళ్ళకి. యాక్చువల్గా శ్రీశ్రీ గారి విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. శ్రీశ్రీ గారు ఇదే విశాఖపట్నంలో ఇదే మహాప్రస్థానాన్ని ఇదే విశాఖపట్నం సముద్రం దగ్గర కూర్చొని రాశారు. ఇక్కడే టర్నల్ చౌటరీ దగ్గర అక్కడ రీడింగ్ రూమ్ ఉంది, అదే రీడింగ్ రూమ్లో కూర్చొని చదువుకునేవారు. ఆయన యాక్చువల్గా ఆయన నివసించిన ఏదైతే ప్రాంతం ఉందో ఆ ఇంటిని అప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు ఉందో కూడా లేదో కూడా తెలియదండి. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి అలాంటివి ఏమైనా సంరక్షించే బాధ్యత మీరు కానీ మీ నాయకులు కానీ తీసుకుని, అంటే మీకు ఆయనతో పరిచయం ఉంది, ఇక్కడ ప్రాంతంతో పరిచయం ఉంది కాబట్టి అడుగుతున్నాను. సో అలాంటివి ఏమైనా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా అండి? ఆయనది కావచ్చు, గురజాడి గారిది కావచ్చు. అదే భాషల్ని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సాంప్రదాయం ఇవన్నీ కూడా అది చేయడానికే. ఇప్పుడు మన నుడి మన నది అని వెనకథలు ఉంది కదా, దాన్ని పెట్టింది కారణం ఏంటంటే మన ఊర్లో ఉన్న నదిని, మన ఊర్లో ఉన్న భాషకి ఎవరు ఇచ్చారో, షేప్ ఎవరు ఇచ్చారో శ్రీశ్రీ గారు. ఆయన రక్షించాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇప్పుడు ఒకటండి, మనం పట్టించుకోకపోయినా ధర్మం అనేది ఒకటి ఉంటుంది. మీరు యోగి వేమన అని ఉన్నారు. యోగి వేమన శతకం ఆయన 700 సంవత్సరాల క్రితం రాసేసి ఎవడు పట్టించుకోలేదు. ఆ టైంలో పిచ్చోడు అనుకున్నారు. ఆయన రాసినవన్నీ తాళపత్రాల్లో ఉంటే దాన్ని కన్వర్ట్ చేసి పైకి తీసుకొచ్చింది సిపి బ్రౌన్ అని ఒక బ్రిటిష్ దొర తీసుకొస్తే వేమరెడ్డి మా రెడ్డి అని చెప్పి ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్నారు. బ్రౌన్ నిఘంటూ ఇప్పుడు కూడా వాడుతున్నాం కదా సార్ మనం. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా వేమారెడ్డి కాబట్టి మా రెడ్డి అని చెప్తున్నారు వీళ్ళు. కానీ ఆ రెడ్డి గారు చెప్పింది ఏది పాటించరు. నేనేమంటానంటే ధర్మం మంచి మాట చెప్తే అది శాశ్వతంగా నిలిచిపోతుందండి. ఎవరైనా అప్పుడు అది పోయింది. అసలు 600 సంవత్సరాలు యోగి వేమన అంటే ఎవరికి తెలియదు. సిపి బ్రౌన్ వచ్చి దాన్ని అనర్త్ చేసిన తర్వాత వేమన గురించి తెలుసుకున్నారు. అది కూడా ఎవరు మన విదేశస్తులు వచ్చి చెప్తున్నారు మనకంతా. సార్, ఇక్కడ నాకు ఒకటి అనిపిస్తూ ఉందండి. అంటే నాకు చిన్న డౌటు, అంటే మీరు ఎక్కువ అంటే ఇలాంటి ఐడియాలజీ లేకపోతే ఇలాంటి అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి అడుగుతున్నానండి.
యాక్చువల్గా మన రాజమండ్రి వారధి కట్టింది కాటన్ గారు. ఆయన ఒక బ్రిటిషర్. మన రైల్వే వ్యవస్థ మన ఇండియాలో సరిగ్గా సక్రమంగా సాగడానికి ఇలాంటి ఈ విధంగా ఉండడానికి కారణం ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, మన దేశాన్ని రూల్ చేసిన వారు. అలాగే ఇప్పుడు వేమన గారి కోసం చెప్పారు అంటే ఎవరో ఒక ఇంగ్లీష్ ఆంగ్లేయుడు అంటే మన భారతీయుడు కాని వ్యక్తి వచ్చి దాన్ని ఇచ్చేశారు. అంటే మన గొప్పతనాన్ని వాళ్ళందరూ గుర్తించగలుగుతున్నారు కానీ మన దగ్గర ఉండేవాళ్ళు మనం గుర్తించుకోలేకపోతున్నాము, మన ధర్మాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం, మన గొప్పతనాన్ని మన ప్రాశస్త్యాన్ని మనం గుర్తించలేకపోతున్నాము అని అనుకోవచ్చా అండి? ఏంటి సార్ కారణం ఏంటంటారు ఇలాగ ఉండడానికి? 100% అండి. ఇది వెయ్యాల ధర్మయుద్ధం అని శాస్త్రి గారి పుస్తకంలో ఇప్పుడే మార్కెట్లోకి వచ్చింది, రాశారు. అందులో క్లియర్గా రాశారు ఆయన. మన కేటీ శాస్త్రి గారండి, ఎంవిఆర్ శాస్త్రి గారు రాసింది. ఓకే, ఆయన ఇదివరకు ఆంధ్రభూమి చేసేవారు. నేతాజీ గ్రంథాన్ని పవన్ కళ్యాణ్ గారే సమీక్ష ఏర్పాటు చేశారు. అతను ఏం చెప్పారంటే మన చరిత్రని వక్రీకరించడానికి బ్రిటిష్ ఇష్టం వచ్చినట్టు దాన్ని డిస్టార్ట్ చేసింది. కానీ అందులో కొంతమంది మంచి వాళ్ళు కోట్ చేశారు అక్కడక్కడ వాళ్ళు రాసుకున్న రికార్డ్స్లోనే వాటిలోనే. అలాగే ఈ పర్షియన్స్ మిగతా దేశస్తులు వాళ్ళ చరిత్ర రాస్తున్నప్పుడు పలానా రోజున పలానా దగ్గరికి వెళ్ళాం, అక్కడ పవన్ కళ్యాణ్ అనే ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయనతో మాట్లాడాం, ఆయన ఇది చేశాడని రాశారు. మన చరిత్రలో అసలు పవన్ కళ్యాణ్ పేరే లేదు. ఆ తర్వాత తీసుకొని రాయడం మొదలెట్టారండి. అందు గురించే ఇప్పుడు బీజేపీ వచ్చి చరిత్రని అంటే మోడీ గారు వచ్చిన తర్వాత చరిత్రని మళ్ళీ మార్చాలి అంటే తీసుకొచ్చి సెటరేట్ చేయాలి. మార్చాలంటే మన చరిత్ర రాసేమని కాదు. బేసిక్ ఏంటంటే చెడ్డ వాళ్ళందరినీ గొప్ప వాళ్ళందరినీ దేశద్రోహులుగా తిరిగి తీసుకొచ్చి పెట్టారు సార్. మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయాడు. నేతాజీ వెనకతలో ఉన్న ఝాన్సీ రెజిమెంట్ కానీ లేకపోతే